మదనపల్లి ఫైల్స్ దహనానికి సంబంధించినటువంటి కేసులో విచారణ చివరి దశకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు ఢిల్లీ చేరుకున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడైనటువంటి మాధవరెడ్డిని త్వరలో సిఐడి పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. తద్వారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటి వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వబోతున్నారు. దానికి రంగం సిద్ధమైంది. ఈ మదనపల్లి ఫైల్స్ దహనం చేసినటువంటి కేసులో విచారణ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు ఢిల్లీ వెళ్ళారు. అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడైనటువంటి మాధవరెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు. తద్వారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఒకటి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే మిథున్ రెడ్డి వాళ్ళిద్దరూ చాలా మంచోళ్ళు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కితాబు ఇచ్చాడు. ఎక్కడ ఢిల్లీలో ఇచ్చాడు. అలాగే శుక్రవారం రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు వాళ్ళిద్దరి మీద. వాళ్ళు ఒకవేళ మంచోళ్ళు కాబట్టి వరుసగా 5 సార్లు ఎందుకు గెలుస్తాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు నుంచి, అలాగే మిథున్ రెడ్డి 3 సార్లు ఎందుకు ఎంపీగా గెలుస్తాడు అని చెప్పి ఆయన ఒక లాజిక్ ప్రయోగించాడు. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే మిథున్ రెడ్డి ఇద్దరు కలిసి చేసినటువంటి భూదందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 22A కింద ఉన్నటువంటి భూములు, అంటే రిజిస్ట్రేషన్లు నిషేధిస్తూ అప్పట్లో 22A కింద పెట్టినటువంటి భూములు లక్షల ఎకరాలు ఉన్నాయి. అలాగే అసైన్డ్ ల్యాండ్స్ అవి కూడా లక్షల ఎకరాలు ఉన్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద గత ఏడాది వీటిని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో హయ్యెస్ట్ చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. 1,00,000 ఎకరాలకు పైగా రిజిస్ట్రేషన్లు చేయించుకునే దానికి వెసులుబాటు కల్పించారు చిత్తూరు జిల్లాలో. దాన్ని అదునుగా చేసుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి ఇద్దరు కలిసి అసైన్ ల్యాండ్స్ని దాదాపుగా ఒక 20,000 ఎకరాలు రాయించుకున్నారు అనేది ఒకటి. అలాగే 22A కింద నిషేధిత జాబితాలో ఉండేటువంటివి అదొక 30,000 ఎకరాలు. మొత్తం కలిపి వెరసి 50,000 ఎకరాలు పొంగనూరు కానీ, తమ్మలపల్లి కానీ, మదనపల్లి కానీ, తిరుపతిలో కానీ రాయించుకున్నారనేది వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగం. ఆ భూములకు సంబంధించి ఫైల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫైల్స్ని మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో తగలబెట్టారు అనేటువంటి ఆరోపణ వాళ్ళ మీద మొదటి నుంచి కూడా ఉంది. అయితే గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మొత్తం ఫైల్స్ దగ్గర వెనక ఉన్నారు అనేది ప్రాథమికంగా దర్యాప్తులో తేలినటువంటి అంశం. అయితే ఇప్పటివరకు కూడా ఎవరి మీద చర్యలు తీసుకోకపోవడం అనేది ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయి. ఆ సంఘటనకు సంబంధించి చీఫ్ సెక్రటరీ అలాగే చీఫ్ సెక్రటరీతో పాటు అధికారులు అక్కడికి వెళ్ళడం జరిగింది. డీజీపీ అలాగే చీఫ్ సెక్రటరీ ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళారు. ప్రత్యేక హెలికాప్టర్లో చంద్రబాబు నాయుడు పంపించితే వాళ్ళు వెళ్ళి పరిశీలించి ప్రాథమికంగా ఒక కానిస్టేబుల్ని, ఒక ఎస్ఐని వీఆర్లో పంపించి కానిస్టేబుల్ని ఏమో సస్పెండ్ చేశారు. దాని మీద పోలీసు శాఖ అలాగే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద కూడా విమర్శలు వచ్చాయి. అసలు ఆర్డీఓ కార్యాలయంలో ఫైల్ తగలబెట్టడానికి కానిస్టేబుల్ని సస్పెండ్ చేయడానికి సంబంధం ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐని వీఆర్లో పంపించడానికి సంబంధం ఏంటి అనేది ప్రభుత్వం మీద అనేక రకాల అనుమానాలు, ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సిసిఎల్ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సిసోడియాని అక్కడ పంపించారు. దర్యాప్తు అధికారిగా ఆయన నియమించారు. ఆయన వెళ్ళి ఒక 2 రోజులు ఉన్నారు. 2 రోజులు ఉండి తిరిగి వచ్చారు. అయితే ఆయన ఏం సాధించారు? 2 రోజులు ఉండి అక్కడ సీనియర్ ఐఏఎస్ అధికారి సిసోడియా ఆయన 2 రోజులు ఉండేసి అక్కడ మదనపల్లిలో ఏం చేశారు అని అంటే మొత్తం సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి అసలు అక్కడ ఏం జరిగింది అనే దాని మీద ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడానికి రెడీ అయినటువంటి క్రమంలో మాధవరెడ్డి అనే అతను ఈ మొత్తం ఆపరేషన్కి కీలక సూత్రధారి అని చెప్పి ఆయన అనుమానిస్తున్నారు. ఎవరు ఈ మాధవరెడ్డి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బెనామీ. ఈయన గత 2 రోజుల నుంచి కూడా ఎస్కేప్లో ఉన్నాడు. దాదాపు 2 రోజులు కాదు, 4-5 రోజులు ఈ సంఘటన జరిగినప్పటి నుంచి ఆయన ఎస్కేప్లో ఉన్నాడు. ఎస్కేప్లో ఉన్నటువంటి ఆయన ఎక్కడ చేరాడు అంటే ఢిల్లీలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల రక్షణలో ఉన్నారు అనేటువంటిది వినిపిస్తుంది. దాంతోపాటు బీజేపీకి సంబంధించినటువంటి 1-2 పెద్దలు కూడా ఆయనకి కొంత నీడగా ఉన్నారు, రక్షణగా ఉన్నారనేది కూడా వినిపిస్తుంది. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో మాధవరెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు అనేది తాజాగా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషను. అదే జరిగితే కనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే
మిథున్ రెడ్డి ఇద్దరు యొక్క భూభాగవతం మొత్తం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కొన్ని వేల ఎకరాలు వ్యవహారం ఇదంతా కూడా. సో అది కూడా అసైన్ ల్యాండ్స్ ప్లస్ 22A ఉన్నటువంటి నిషేధిత భూములకు సంబంధించినటువంటి వ్యవహారం, ఎక్కడ భూ కబ్జాలు చేశారు, ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు స్టాఫ్ ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి సహకరిస్తున్నారు? ఇప్పుడు ఆర్డీఓ కార్యాలయంలో అసలు ఫైల్స్ తగలబడ్డాయి అని అంటే షార్ట్ సర్క్యూట్ అని చెప్పి మొట్టమొదటి చెప్పారు. అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగింది, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయాయి అని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తున్నాడు. షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయాయి, మిథున్ రెడ్డి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు కూడా కడిగిన ముచ్చాలని చెప్పి ఆయన చెప్పాడు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయాయా లేదా అనేది ఎంక్వైరీ చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉండేటువంటి వాచ్మెన్ రమణయ్య ఇచ్చినటువంటి క్లూ కారణంగా ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. రమణయ్య ఇచ్చినటువంటి ఆధారం ఏంటి అని అంటే అక్కడ ఉండేటువంటి గౌతమ్ తేజ అనేటువంటి ఒక సీనియర్ అసిస్టెంట్ ఆ రోజు ఫైల్ తగలబెట్టినటువంటి రాత్రి అర్ధరాత్రి వరకు కూడా అతను ఆఫీస్లో ఉన్నాడు అనేటువంటి విషయం వాచ్మెన్ రమణయ్య ఇచ్చినటువంటి ఒక క్లూ. దాన్ని బేస్ చేసుకుని విచారణ చేస్తే ఈ మొత్తం వ్యవహారం బయటపడి అది మాధవరెడ్డి అనే అతను మొత్తం ఇదంతా ఆపరేషన్ చేశాడు. దానికి గౌతమ్ తేజ అనే అతను సీనియర్ అసిస్టెంట్ ఆర్డీఓ ఆఫీస్లో మదనపల్లిలో అతను సహకారం అందించారు. దీనికి ఆర్డీఓ ఎంఆర్ఓ వీళ్ళు కూడా సహకారం పరోక్షంగా ఉంది, ప్రత్యక్షంగా కూడా కొంతమంది ఉంది అనేది. అంటే టోటల్గా సిసోడియా 2 రోజులు ఉన్న తర్వాత బయటకు వచ్చినటువంటి అంశం ఏంటంటే అక్కడ ఉండేటువంటి ఆర్డీఓ, అక్కడ ఉండేటువంటి ఎంఆర్ఓ మాధవరెడ్డి, ఆ తర్వాత సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ వీళ్ళందరూ కలిసి కుట్ర చేసి ఆ ఫైల్స్ని దగ్ధం చేశారు అనేటువంటిది ప్రాథమికంగా ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదిక. బహుశా ఆ నివేదికను బేస్ చేసుకుని ఆర్డీఓ మురళి అక్కడ ఉన్నాడు, ఆర్డీఓ మురళిని కానీ అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ని కానీ ఇద్దరిని సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్లస్ కలెక్టర్ల ప్రమేయం కూడా ఉంది దీంట్లో అనేది కూడా, ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ల ప్రమేయం కూడా ఉంది అనేది కూడా అనుమానిస్తున్నారు. సిసోడియా ఇచ్చేటువంటి నివేదికను బేస్ చేసుకొని ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందా, లేదంటే ప్రైమరీగా ఆర్డీఓని ఎంఆర్ఓని సస్పెండ్ చేసి ఈ కేసుని క్లోజ్ చేస్తారా అనేది ఆసక్తికరమైనటువంటి అంశం. ఒకటైతే వాస్తవం, ఏపీసీఐడి అడుగుపెట్టింది ఢిల్లీలో. మాధవరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఎన్ని రకాల భూభోగాతాలు బయటకు వస్తాయో అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లో కూడా ఒక రకమైనటువంటి అలజడైతే బయలుదేరింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి అరెస్ట్ అనేది ఖాయము అని చెప్పి చిత్తూరు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నటువంటి ఒక టాక్. ఎందుకంటే సిసోడియా తయారు చేశాడు, ఒక నిప్పు లాంటి ఫైల్ని తయారు చేశాడు, ఆ నిప్పు లాంటి నిజాలని బయట పెట్టాడు అనేటువంటిది ఇప్పుడు సచివాలయంలో అమరావతిలో నడుస్తున్నటువంటి టాక్. సిసోడియా వాస్తవంగా సీనియర్ ఐఏఎస్ ప్లస్ నిజాయితీ కలిగినటువంటి ఐఏఎస్ ఆఫీసరు. ఆయన మీద ఎలాంటి ఇంతకుముందు వన్ సైడ్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి చేస్తాడు, లేదంటే చంద్రబాబు నాయుడు వైపు చేస్తాడు అనేది అలాంటిది లేదు. ఆయన ఐఏఎస్ మార్గదర్శకాల ప్రకారం మాత్రమే నడుచుకునేటువంటి ఆఫీసర్ ఆయన. సో ఆయన ఇచ్చినటువంటి నివేదికను బేస్ చేసుకొని ఎంక్వైరీ స్టార్ట్ చేసి చర్యలు తీసుకోవడం మొదలు పెడితే ఖచ్చితంగా మిథున్ రెడ్డి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా తెలుస్తోంది. ఓకే సార్, థ్యాంక్ యూ.